ఇజ్రాయెల్ యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం ఆఖరికి బ్యాంక్స్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ కంపెనీస్పై దాడులు ప్రతిదాడులు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. నిన్న మధ్యాహ్నం ఇరాన్ ఇష్యూ చేసిన ఒకే ఒక్క వార్నింగ్ తర్వాత అమెరికాలో ఉన్న టెక్ కంపెనీస్ అన్నీ భయపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఒమాన్ ద్వారా మీడియేషన్ చేసి ఇరాన్కు కాల్ చేసి సీజ్ ఫైర్ చేసుకుందాము అని అడిగాడంట. ఈ యుద్ధాన్ని నేను స్టార్ట్ చేయలేదు అని డొనాల్డ్ ట్రంప్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాడు. పీట్ హెక్సత్, మార్కో రూబియో చెప్పినందుకే యుద్ధం స్టార్ట్ చేశా అంటున్నాడు. అమెరికా భయపడేంతగా ఇరాన్ ఎక్కడ అటాక్ చేస్తా అని చెప్పి హెచ్చరించింది అనేది చెప్తా. నిన్న ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్ స్పోక్స్ పర్సన్ ఖాతమ్ అల్ అన్ బనియా మీడియా ముందు వచ్చి ట్యూస్డే నైట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఇద్దరూ కలిసి నార్థన్ ఇరాన్లో ఉన్న అల్ సబా అనబడే ఒక పెద్ద ఇరాన్ బ్యాంక్ పై దాడి చేశారు. ఈ దాడి అన్కన్వెన్షనల్ అండ్ అన్ఎథికల్ అన్నాడు. బ్యాంక్స్, హాస్పిటల్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ పై దాడి చేయకూడదు అన్నాడు. ఫిబ్రవరి శాలరీ డిస్బర్స్మెంట్ చేయడానికి బ్యాంక్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్న సమయంలో దాడి చేశారు. ఈ దాడుల్లో చాలా మంది ఇరానియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ చనిపోయారు అన్నాడు. ఇరాన్ ఏమంటోంది, గల్ఫ్లో ఉన్న అమెరికన్ అండ్ ఇజ్రాయలీ బ్యాంక్స్ పై, అంతేకాదు టెక్నాలజికల్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ పై కూడా దాడి చేస్తాము అని హెచ్చరించాడు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకల్, పెలాంటీర్ టెక్నాలజీస్ అండ్ ముఖ్యంగా గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్ ను షేక్ చేసే గోల్డ్మ్యాన్ సాచ్ పై అండ్ ఈ కంపెనీస్ పై దాడి చేస్తాము అన్నాడు. ఎన్విడియా కంపెనీ ప్రపంచానికి గ్రాఫిక్ చిప్స్ ను సప్లై చేసే కంపెనీ. దీని యొక్క నెట్ వర్త్ $4.5 ట్రిలియన్. ఎన్విడియా పై కూడా దాడి చేస్తామన్నారు. అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ ఒక్క వార్నింగ్ తో యుఎస్ఏ బ్యాంక్ స్టాక్ స్లిప్ అయ్యాయి. ఇక్కడితో ఆగలేదు. ఈ బ్యాంక్స్ కు 1 కిలోమీటర్ దూరంలో ఒకవేళ మీరు గనుక ఉంటే, అంటే గల్ఫ్లో ఉన్న ప్రజలు ఉంటే సేఫ్ షెల్టర్స్ కు వెళ్ళిపోండి లేదా బయటకు రావద్దు అని హెచ్చరించారు. ఇరాన్ ఎక్కడ దాడి చేయబోతోంది అంటే దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సెంటర్ డిఐఎఫ్సి. దుబాయ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇక్కడ చేసి ఉంటారు లేదా ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్ళి ఉంటారు. ఈ డిఐఎఫ్సి అనేది కైండ్ ఆఫ్ టెక్ పార్క్ లాంటిది అనుకోండి. 270 హెక్టర్ల విస్తీర్ణంలో దుబాయ్ డౌన్ టౌన్ లో షేక్ జాయిద్ రోడ్ లో ఉంటుంది. డిఐఎఫ్సి లోపలే 7,700 కంపెనీస్ ఉంటాయి. ఇక్కడే బిగ్ యూఎస్ కంపెనీస్ అయిన జేపీ మోర్గన్ చేస్, సిటీ గ్రూప్, గోల్డ్మ్యాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గన్ స్టాన్లీ ఉంటాయి. ఫిన్టెక్ పేమెంట్ కంపెనీస్ అయిన వీసా, మాస్టర్ కార్డ్, స్ట్రైప్, రైపల్ ఉంటాయి. ఇక్కడే ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్ జరుగుతాయి. సవర్న్ వెల్త్ గురించిన సెటిల్మెంట్ జరుగుతాయి. క్రాస్ బోర్డర్ పేమెంట్స్ జరుగుతాయి. ఈ డిఐఎఫ్సి అనేది 100% ట్యాక్స్ ఫ్రీ, 100% ఓనర్షిప్. ఇక్కడి కంపెనీస్ కు అమెరికన్ స్టైల్స్ రూల్స్ వర్తిస్తాయి. దుబాయ్ రూల్స్ వర్తించవు. ఈ హబ్ అనేది మిడిల్ ఈస్ట్, ఏషియా, యూరోప్ మధ్య ఆయిల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఈ టెక్ డిస్ట్రిక్ట్స్ లో 48,000 మంది ఉంటారు. ఆల్ సూపర్ రిచ్. యుఎస్ఏ, ఇండియన్, సౌత్ ఏషియన్ ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. దుబాయ్ ఎకానమీ డ్రైవ్ ఫ్రమ్ డిఐఎఫ్సి అన్నమాట. డిఐఎఫ్సి 2.0 అంటే దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. ఎక్స్పాన్షన్లో ఏఐ కంపెనీస్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను కడుతున్నారు. డిఐఎఫ్సిలో ఆయిల్ పేమెంట్స్ జరుగుతాయి. షిప్ ఇన్సూరెన్స్ A to Z ఇక్కడే జరుగుతాయి. ఉదాహరణకు ఇండియన్ రిలయన్స్ కంపెనీ అబుదాబిలోని అల్ రువైస్ ప్లాంట్ నుండి 1 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను కొన్నది. ఇండియన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఐఎఫ్సిలో ఉన్న దుబాయ్ హెచ్ఎస్బిసి బ్యాంకు ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఈ ప్రాసెస్ నే స్విఫ్ట్ అంటారు. ఆ తర్వాత దుబాయ్ బ్యాంక్ అల్ రువైస్ ప్లాంట్ ఓనర్ కు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు కొంత కమిషన్ ఇస్తారు. డిఐఎఫ్సిలో ఉన్న బ్యాంక్స్ దుబాయ్ లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ కు లోన్స్ ఇస్తాయి. ప్రజలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనడానికి లోన్స్ ఇస్తారు. డిఐఎఫ్సి ను డ్రోన్ గుద్దితే స్టాక్ మార్కెట్ పానిక్ అవుతుంది. ఒకవేళ డిఐఎఫ్సి పై దాడి జరిగితే అమెరికా అవసరం ఏముంది? అమెరికా పనే దుబాయ్ను రక్షించడం. అమెరికా పనే గల్ఫ్ దేశాలను డిఫెండ్ చేయడం. క్లియర్గా అమెరికా కెనాట్ సేవ్ దుబాయ్ టెక్ కంపెనీస్. యాక్చువల్లీ ఇరాన్ కరెక్ట్ కార్డ్నే కొట్టింది. అమెరికాను ఓడించాలి, తగ్గించాలి అంటే డిఐఎఫ్సిలోని అమెరికన్ కంపెనీస్ పై దాడి చేస్తే తప్ప డొనాల్డ్ ట్రంప్ కదలడు. ఇరాన్ ఏమని ఆరోపిస్తోంది అంటే ఈ టెక్ కంపెనీస్ మిలిటరీ పరంగా, వార్ పరంగా హెల్ప్ చేస్తున్నాయి. క్లౌడ్లో అండ్ ఈవెన్ సర్వర్స్ అండ్ ఇవి డేటాను స్టోర్ చేసుకుంటున్నాయి. కాబట్టే ఇండైరెక్ట్లీ ఈ కంపెనీస్ యుద్ధానికి హెల్ప్ అవుతున్నాయి అండ్ ఈ కంపెనీస్ పై దాడి చేయడం చట్టబద్ధమే. ఇట్ ఈస్ అన్ లెజిటిమేట్ టార్గెట్ అంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ ఆడే గేమ్ లో పావులు ఎవరు, చెక్ మేట్ ఎవరు పెడుతున్నారు అనేది చెప్తా. ఫస్ట్ ఇరాన్ ఏం చేస్తోంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేసింది. దీనివల్ల ఇండియా, ఏషియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలకు ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క సరఫరా ఆగిపోయింది. తద్వారా వేరే దేశాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెట్టి యుద్ధాన్ని ఆపేయండి అని చెబుతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను క్లోజ్ చేయడం వల్ల ఇంకొక 1 or 2 వీక్స్ లో గల్ఫ్ దేశాలకు ఫుడ్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. గల్ఫ్ దేశాలు ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేసి ఫుడ్ ను ఇంపోర్ట్ చేసుకుంటారు.
గల్ఫ్ దేశాలు పెట్రోల్ను డాలర్ ద్వారా అమ్ముతున్నారు కాబట్టే డాలర్ యొక్క విలువ చాలా స్ట్రాంగ్గా ఉంది. అమెరికా ఎన్ని కావాలంటే అన్ని డబ్బులు ప్రింట్ చేస్తోంది, వార్ ఫండింగ్ చేస్తోంది అండ్ ఈవెన్ చాలా రిచెస్ట్ కంట్రీగా ఉంది. అమెరికా దగ్గర $38 ట్రిలియన్ అప్పులున్నా కూడా పెట్రో డాలర్ కారణంగానే అమెరికా సూపర్ పవర్గా ఉంది. ఒకవేళ గల్ఫ్ దేశాలు చోక్ అయ్యాయి, అక్కడ ఫుడ్ లేదు, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ పై కూడా ఇరాన్ దాడి చేస్తోంది. వాళ్లకు త్రాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఆయిల్ వ్యాపారాలు ఆగిపోయాయి, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అంటే ఏం చేస్తారు? పెట్రోల్ అండ్ డీజిల్ ను డాలర్స్ తో అమ్మరు. పెట్రో డాలర్ వ్యాపారం ఆగిపోతుంది, తద్వారా అమెరికా సూపర్ పవర్ గా దిగిపోతుంది అన్నమాట. పెట్రో డాలర్ వ్యాపారం ఆగిపోతే ఇన్వెస్టర్స్ భయపడతారు. అమెరికన్ టెక్ కంపెనీస్ అందరూ డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెడతారు, ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెడతారు, యుద్ధాన్ని ఆపేయమని చెప్తారు. ఇజ్రాయెల్ ఆడుతున్న స్ట్రాటజీ ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీస్తోంది. టర్కీపై ఎవరో దాడి చేశారు, 2 సార్లు దాడి చేశారు. టర్కీపై మేము దాడి చేయలేదు అని ఇరాన్ ఖండించింది. ఎవరు దాడి చేసి ఉంటారు? టర్కీ అనేది నాటో దేశం. నాటో దేశంపై దాడి చేస్తే మిగతా నాటో దేశాలన్నీ యుద్ధ భూమిలో దిగుతాయి. టర్కీపై దాడి చేసి నాటోను కూడా యుద్ధంలో లాగి నాటో ద్వారా ఇరాన్పై ఒత్తిడి పెట్టాలి అని ఇజ్రాయెల్ ట్రై చేస్తోంది. ఇజ్రాయెల్ యొక్క సెకండ్ స్ట్రాటజీ ఇరాన్ యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేయండి అని ప్రోత్సహిస్తోంది. ఇజ్రాయెల్ యొక్క థర్డ్ స్ట్రాటజీ మాక్సిమం ప్లేయర్స్ ను యుద్ధంలో లాగుతోంది. నిన్న ముంబైలో ఏదో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో కెమికల్ రియాక్షన్ అయి బ్లాస్ట్ జరిగింది. ఇజ్రాయలీ మీడియా ఏమంటోంది అంటే ఇరాన్ సింపథైజర్సే ఈ బ్లాస్ట్ చేయించారు అంటున్నారు. నిన్న మయూరి నారి అనబడే థైలాండ్ బేస్డ్ షిప్ పై ఇరాన్ దాడి చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వైపు వెళ్తోంది. యూఏఈలో లోడ్ ఎక్కించుకొని గుజరాత్ యొక్క కాండ్లా పోర్టు వైపు ఆ షిప్ వస్తోంది. హార్మూజ్ దగ్గర దానిపై దాడి చేశారు. 2 భారతీయులు చనిపోయారు. ఇజ్రాయలీ మీడియా ఏమంటోంది అంటే ఇండియన్ నేవీ యుద్ధ భూమిలో దిగాలి అంటున్నారు. ఇండియాను కూడా యుద్ధంలో లాగడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఇరాన్ 2 ఇండియన్ షిప్స్ ను అలో చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఒక చెక్మేట్ స్ట్రాటజీ వాడుతోంది అన్నమాట. అందరినీ యుద్ధంలో లాగి ఇండియన్ నేవీను, నాటో దేశాలను, యుఎస్ఏను అందరినీ యుద్ధంలో లాగి ఇరాన్ యుద్ధ భూమి నుండి వెనక్కి వెళ్లిపోవడానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తోంది. ఇక్కడ పావులుగా మారింది ఎవరు? గల్ఫ్ దేశాలు. యుఎస్ఏ ఎందుకు యుద్ధ భూమిలో దిగింది అంటే జనవరి 30వ తేదీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీళ్ళు అనుకోలేదు ఈ విధంగా ఇవి వైరల్ అవుతాయని. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ట్రెండ్ అయ్యాయి. ఫిబ్రవరి 1st వీక్ లో బిల్ గేట్స్ సారీ చెప్పాడు. ఎప్స్టీన్ ఐలాండ్స్ కు వెళ్లడం నా తప్పే అన్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 19th రోజు యూకే యొక్క ప్రిన్స్ మిస్టర్ మౌంట్ బ్యాటన్ జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత హిలరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిపై కేసెస్ పడ్డాయి. అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి 2 రోజుల్లో 2 యుద్ధాలు వచ్చాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ అవుట్ ఆఫ్ నోవేర్ దాడి చేసింది, సోకాల్డ్ ఓపెన్ వార్ ను ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే ఇరాన్ పై దాడి జరిగింది. ప్రజలందరూ ఇరాన్ వైపు మళ్లారు. ఇరాన్ యొక్క షాహెడ్ డ్రోన్స్ గురించి, మిజైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇరాన్ వార్ గురించే డిస్కస్ చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అందరూ మర్చిపోయారు. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఎప్స్టీన్ ఫైల్స్ నుండి ప్రజల్ని మళ్లించడానికి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయి అంటే ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగింది. ఇరాన్ ఇంట్రెస్ట్ ఎలా ఫుల్ఫిల్ అవుతున్నాయి? గల్ఫ్ దేశాలను బలహీనపరుస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో తామే పెద్దన్న అని ఇరాన్ నిరూపించుకుంటోంది. ఈ ముగ్గురి గొడవలో ఒకవేళ ఇండియన్ నేవీ, ఇండియా, నాటో, యూరోప్, ఆఫ్రికా దేశాలు కూడా దూరాయి అనుకోండి, మనం పావులవ్వడం ఖాయం. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఇండియన్ నేవీ యుద్ధ భూమిలో దిగాలి, ఇండియా యుద్ధ రంగంలో దిగాలి అని చెబుతున్నారు. ఇండియా పావుగా మారదు. కొన్ని రోజులు హర్మూజ్ ను క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత ఓపెన్ చేయాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఏమంటాడు అంటే ఇరాన్ పై దాడి చేయడానికి ఏమీ మిగల్లేదు. ఇరాన్ యొక్క 46 నేవల్ షిప్స్ ను లేపేశాం, ఇరాన్ యొక్క ఫైటర్ జెట్స్ ను, ఎయిర్ పవర్ ను లేపేశాం, ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ ధ్వంసం చేశాం. ఇరాన్ పై దాడి చేయడానికి ఏమీ లేదు అన్నాడు. కవర్ డ్రైవ్ లో ఆడుతున్నాడు. ఇరాన్ నుండి త్వరలోనే వెనక్కి వెళ్లిపోతామంటున్నాడు. ఆయిల్ ప్రైజెస్ ను స్టెబుల్ చేయడానికి అమెరికన్ ఆలీస్ ఏం చేశాయి అంటే 400 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను మార్కెట్లో పంపారు. మార్కెట్లో సప్లైస్ ను ఇంకా అధికం చేశారు కాబట్టి ఆయిల్ ధరలు పెరగకుండా చేశారు. ఇప్పుడు హర్మూజ్ విషయానికి వస్తే హర్మూజ్ ను కొన్ని రోజులు మాత్రమే ఇరాన్ ఆపగలదు. బికాస్ ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది కాబట్టి ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇరాన్ హర్మూజ్ పై ఎక్కువ కాలం ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దాదాపు 300 షిప్స్ ఆగి ఉన్నాయి. 10,000 కంటే ఎక్కువ సేలర్స్ ఇరుక్కునున్నారు. ఈవెన్ ఇండియన్ నేవీ కూడా కొద్ది రోజుల తర్వాత రంగంలో దిగి అక్కడ ఇరుక్కున్న 33 ఇండియన్ షిప్స్ ను సేఫ్ గా ఇండియాకు రిటర్న్ అయ్యేలాగా ఎస్కార్ట్ చేయొచ్చు. యుద్ధ భూమిలో దిగదు, ఎస్కార్ట్ చేయొచ్చు అనమాట.
సో ఇరాన్ అన్ని విధాలుగా స్ట్రాటజీస్ వేస్తోంది. హర్మూజ్ను క్లోజ్ చేసింది, గల్ఫ్లో ఉన్న టెక్ కంపెనీస్ పై దాడి చేస్తా, బ్యాంక్స్ పై దాడి చేస్తా అని చెప్పి హెచ్చరిస్తోంది. మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోతాము అన్నట్లు మాట్లాడారు. సౌదీ అరేబియాలో కూడా రియాద్ టెక్ సిటీ ఉంది, కింగ్ అబ్దుల్ అజీజ్ టెక్ పార్క్ ఉంది, దానిపై దాడి చేయొచ్చు. బెహ్రీన్ మనామా రోడ్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. బెహ్రీన్ ఇప్పుడు ఇరాన్కు అత్తారిల్లైపోయింది. కొత్త పెళ్లి కొడుకులా ఎప్పుడు కావాలంటే అప్పుడు బెహ్రీన్ పై ఇరాన్ దాడి చేస్తోంది. బెహ్రీన్ కూడా ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఫస్ట్ మిలిటరీ బేసెస్, ఆ తర్వాత ఎంబసీస్, ఆ తర్వాత ఆయిల్ ప్లాంట్స్, ఆ తర్వాత డీసాలినేషన్ ప్లాంట్స్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ గ్రిడ్స్, ఇప్పుడు టెక్ కంపెనీస్, ఆ తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో బ్యాంక్స్ నుండి 1 కిలోమీటర్ దూరంలో మీరుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసింది. మేబీ ఎప్పుడైనా దాడి జరగచ్చు. ఇరాన్ వార్నింగ్ తర్వాతే డొనాల్డ్ ట్రంప్ వీఆర్ స్టాపింగ్ ద వార్, వీ ఓన్ ద వార్, మేము వెనక్కి వెళ్ళిపోతాము అన్నట్లు చాలా కూల్గా మాట్లాడాడు. బికాస్ అమెరికన్ ఆంటర్ప్రినర్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీస్ డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెట్టి ఉంటారు. నీ యుద్ధం కారణంగా దుబాయ్లో మేము పెట్టిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయేలా ఉన్నాము. ఒకే ఒక్క దెబ్బ మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ పై పడితే మొత్తం గేమ్ షేక్ అయిపోతుంది. దుబాయ్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను, దుబాయ్ యొక్క ఎకానమీను డ్రైవ్ చేసేదే డిఐఎఫ్సి పై దాడి జరిగింది. అదే సేఫ్ కాదు అంటే దుబాయ్లో ఎవరూ పెట్టుబడి పెట్టాడు. ఫస్ట్ యుఏఈ ప్రెసిడెంటే డొనాల్డ్ ట్రంప్ను తన్ని తరిమేస్తాడు. బికాజ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క క్యాంపెయిన్ కారణంగా గల్ఫ్ దేశాలు నష్టపోయాయి. ఒకటి, యుఏఈ యొక్క ఫుజైరా పోర్టుపై దాడి జరిగింది. ఆ తర్వాత యుఏఈ యొక్క అతిపెద్ద ప్లాంట్ అయిన అల్ రువైస్ ప్లాంట్ పై దాడి చేశారు. దుబాయ్ పామ్ జుమేరాపై ఇంటర్సెప్షన్ పడింది. దుబాయ్ మరీనా టవర్ పై డ్రోన్ పడింది. దుబాయ్ యొక్క బుర్జ్ ఖలీఫా వైపు డ్రోన్స్ వేస్తాము అని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు దుబాయ్ స్టాండ్ స్టిల్ కు వచ్చేసింది. ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు, ప్రజలందరూ ఇంట్లో ఉన్నారు. నెక్స్ట్, సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సౌదీ అరామ్కోపై దాడి జరిగింది. సౌదీ అరామ్కో ప్లాంట్ షట్ డౌన్ అయింది. అల్ సబా అనబడే ఇంకొక అతిపెద్ద సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్ పై దాడి చేస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తోంది. బెహ్రీన్ను తుక్కుగా కొట్టారు. గల్ఫ్ దేశాల్లో అమెరికన్స్ ఉండే హోటల్స్ పై దాడి చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మిగిలింది సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్ మాత్రమే. దీనిపై దాడి చేశారు అనుకోండి, గల్ఫ్ దేశాలు సేఫ్ లేవు అని చెప్పి ఏ ఒక్క అమెరికన్ లేదా వెస్టర్న్ ఇన్వెస్టర్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టడు. కాబట్టి డెఫినెట్గా గల్ఫ్ దేశాలు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెట్టి ఇతన్ని అక్కడి నుండి తరిమేయాలి. ఆ తర్వాతే హార్మూజ్ ఫ్రీ అవుతుంది. మనం యాజ్ ఎ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆయిల్ మనం కూడా సేఫ్ జోన్లో ఉంటాం. ఎందుకంటే మనం ప్రతిరోజు 55 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను డాలర్ పెట్టి కొంటున్నాం. 1-2 మంత్స్ ఇలాగే కొనసాగితే ఎవరి దగ్గర డాలర్స్ ఉండవు, ఎవరు డాలర్తో వ్యాపారం చేయరు, లోకల్ కరెన్సీతో వ్యాపారం చేసుకుంటారు. పెట్రో డాలర్ అండ్ డాలర్ ట్రేడ్ అనేది పతనం అవుతుంది. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. కాబట్టి అమెరికా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ఆపేస్తుంది. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై